హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సురేష్ వర్క్ తెలుగు ఛానల్. ఈరోజు వీడియోలో చెప్పే టాపిక్ ఏంటంటే, మామూలుగా గ్రీజర్లు అయితే కంపల్సరీ వాడుతుంటాం. ప్రతి ఇంటర్లో గ్రీజర్లు అయితే గ్రీజర్ కానీ వాటర్ హీటర్ కానీ కంపల్సరీ వాడుతూ ఉంటాం. కాకపోతే ఫ్యామిలీ ఎక్కువ ఉన్నప్పుడు అయితే మన గ్రీజర్ స్టోరేజ్ అయితే ఎక్కువ పెట్టుకుంటాం. మనకు సింగిల్గా ఒక్కరున్న దగ్గర అయితే ఈ పోర్టబుల్ గ్రీజర్ అయితే కంపల్సరీ మనకు చాలా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు తక్కువలో ఖర్చు అయిపోతుంది, పెద్దగా మనం పెట్టుకునేది కూడా ఈజీగా అయిపోతుంది, ఇన్స్టాలేషన్ కూడా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే నేను చెప్పే విషయం ఏంటంటే, మామూలుగా ఈ మధ్య కిచెన్లో కూడా హాట్ వాటర్ ఎక్కువ ఉపయోగం అయితే వాడతారు. కిచెన్లో కూడా చాలా వరకు అయితే వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్నగా 1 లీటర్ కదా స్టోరేజ్, ఇమీడియట్లీ అంటే అందులో వాటర్ ఎంటర్ అయితే మళ్ళీ బయటకు వచ్చేస్తాయి. అంతే, ఎక్కువ స్టోరేజ్ అనేది ఉండే ఒక 1 లీటర్ వరకే స్టోరేజ్ అయితే చూడండి. ఇదైతే మనం చిన్న వాష్రూమ్లో అయితే పెడుతున్నాం. వాష్రూమ్లో ఎందుకు పెట్టినా అంటే సింగిల్ పర్సన్ కోసం అని చెప్పి అయితే వాష్రూమ్ కోసం అయితే తెప్పించాం. ఈ గ్రీజర్ వచ్చేసి మార్కెట్లో 1000 నుండి 1500, 1800 కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. కంపెనీ బట్టి ఉన్నాయి. కంపెనీ బట్టి రేట్ అయితే మారుతూ ఉంటుంది. ఏరియాని బట్టి కూడా రేట్ మారుతూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే తీసుకొని మామూలుగా యథావిధిగా అయితే పవర్ సాకెట్ పెట్టుకోవాలి. పవర్ సాకెట్ నుండి దానికి ఏదైతే 3 పిన్ ప్లగ్ టాప్ కావాలి, 16 amp సాకెట్ కావాలి చూసుకొని, అంటే కిందకు మనకు బకెట్లో వాటర్ పడే విధంగా పెట్టుకోవాలి. ఎందుకంటే మరీ హైట్లో పెట్టుకుంటే వాటర్ అనేది పైనుండి పడలేక ఇబ్బంది అవుతుంది కదా. కొంచెం హైట్లో అంటే 3 ఫీట్ 2.5 నుంచి 3 ఫీట్లు హైట్లో పెట్టుకోవాలి. దానికి వచ్చిన పైప్ ఉంది కదా, ఆ పైప్ అయితే కింద నుండి అంటే వాటర్ ఇన్లెట్ అన్నట్టు కింద సైజు వాటర్ ఇన్లెట్ ఉంటుంది. మామూలు ట్యాప్ అవుతుంది, స్టీల్ ట్యాప్ తీసేసి ప్లాస్టిక్ ట్యాప్ 2-in-1 ట్యాప్ పెడుతుంది. ఎందుకంటే వాళ్ళకు కూల్ వాటర్ కూడా కావాలి కదా. కూల్ వాటర్ రావాలంటే మనకి ఇంకో ట్యాప్ లేదు, పక్కన ట్యాప్ లేదు కాబట్టి 2-in-1 ట్యాప్ పెట్టుకొని కింద సైడ్ నుంచి ఏదైతే ఉంటుందో దాని నుండి మనకు గ్రీజర్ ఉంది కదా, గ్రీజర్ పైప్ పెట్టిన పీవీసీ పైప్ వచ్చింది. పీవీసీ పైప్ కట్ చేసి ఒక కనెక్షన్ పైప్ తీసుకోవాలి. కనెక్షన్ పైప్ తీసేసి 1 సైడ్ కట్ చేసేసుకొని దాంట్లోకి అయితే ఎక్కించుకోవాలి. ఎక్కించుకుంటే మనకు వాటర్ అనేది చాలా ఈజీగా వెళ్తే లీకేజ్ కాకుండా ఉంటుంది. లేదంటే ఇప్పుడు ఆ పీవీసీ పైప్ ఏదైతే ఉందో మనకు 2-in-1 ట్యాప్ పెట్టాలంటే కొన్ని సందర్భాలు ఇబ్బంది అవుతుంది. ఇంకేసి మనం గ్రీజర్ పాయింట్ అన్నీ ఇచ్చేస్తే కరెక్ట్గా ఆ పైప్ అనేది దానికే పెట్టుకోవచ్చు. కాకపోతే ఆడ ఆప్షన్ లేదు, మనం ఇది ఆప్షన్ పెట్టుకున్నాం కాబట్టి 2-in-1 ట్యాప్ తీసుకుంటే మనకు కూల్ వాటర్ వస్తుంది, వాటర్ ఇన్ అవుతుంది. ఏదైతే గ్రీజర్ ఉందో 1 లీటర్ గ్రీజర్, ఆ గ్రీజర్ నుండే 1 లీటర్ వాటర్ అనేది వస్తూ ఉంటుంది. చూడండి, పవర్ సాకెట్ ఆన్ అయిపోయింది. ఒకసారి చెక్ చేసుకోవాలి, పవర్ చెక్ చేసుకొని ఒకసారి ప్లగ్ పెట్టుకొని మామూలుగా ఎర్తింగ్ వస్తుంది. ఎర్తింగ్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎర్తింగ్ అయితే మనం మిస్ చేయొచ్చు ఇక్కడ కానీ. ఎందుకంటే ఇవి కొంచెం కంపెనీ కూడా కాదు కదా, చైనా వాళ్ళవి, అంటే మనకు చెప్పుకోదగ్గ కంపెనీ అయితే కాదు కాబట్టి 1-2 సార్లు ఎర్తింగ్ చూసుకొని ప్రాపర్ ఎర్తింగ్ ఉన్న తర్వాతనే మనం అయితే వాటర్ హీటర్ చూసుకొని ఆ టెస్టర్ పెట్టి కూడా చెక్ చేసుకోవాలి. లేదంటే మనకు ఇంకే షాక్ వస్తుందా ఏమొస్తుందని చెప్పి ఇబ్బంది అవుతుంది. చూడండి, వాటర్ హీటర్ అయితే హీట్ అవుతున్నాయి. ఇంకో విషయం ఏంటంటే, మామూలుగా మనం ఏదైతే వాటర్కి దాంట్లో ఇన్లెట్ ఉంటుందో, ఇన్లెట్ అనేది చాలా తక్కువ అనేది లోపలికి అంటే పంపించేదే మనం తక్కువ వాటర్ పంపించాలి. ఎంతో తక్కువ వాటర్ పంపిస్తే మనకు బయటకు కూడా అంత హీట్ అయ్యి వస్తాయి. లేదంటే మామూలుగా ప్రెషర్ ఎక్కువ పెడితే ఆ వాటర్ అనేది మామూలుగా వాటర్ వెళ్ళినట్టే బయటకు వస్తూ ఉంటుంది. కాబట్టి కొంచెం మనం తక్కువ పెట్టుకుంటే వాటర్ అనేది మన హీట్ అయ్యి బయటకు వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకోండి మీరు కూడా. అన్ని సందర్భాల్లో కాకుండా తప్పని సందర్భాల్లో ఇది తీసుకోండి, మనకు సింపుల్గా ఉంటుంది, ప్లేస్ కూడా కలిసి వస్తుంది ఫ్రెండ్స్. మీరైతే ఇది వాడిరా, ఎవరైనా వాడితే కామెంట్ చేయండి బాగుందని చెప్పి. ఇంతకుముందుకు అయితే ఒకటి ఇన్స్టాల్ చేశాను, బాగుందని చెప్పి వాళ్ళు ఇంకోటి అయితే ఇన్స్టాల్ చేసుకున్నారు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో ఎలా అనిపించింది కామెంట్ తెలియదు.